హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం ప్రేత వశీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం. ఇది ప్రేతము అంటే ప్రత్యక్ష భాషలో శవము. శవం నుండి వచ్చే ఒక వికృత రూపమైన ఒక ఆకారం. ఈ వశీకరణ చేయడం వలన మనకు ఆకస్మిక మరణములు సంభవించవు. కాగా ఈమె శత్రువులపై చాలా నిర్భేద్యంగా ప్రయోగం చేయగలదు. ఈ వశీకరణ చేయడం వలన శ్మశాన వాటికలో చేసే సాధనలకు ఇది చాలా వరకు సహకరిస్తుంది. ప్రేత వశీకరణ మంత్రము ఎవరైతే తెలుసుకుని ఉంటారో వారు చనిపోయిన వారితో మాట్లాడగలరు. ఈ వశీకరణలో ఉండే అతి అద్భుతమైన మహిమ. కాబట్టి ఎవరైనా సరే ఇష్టం వచ్చిన వారు ఈ మంత్రము చేయవచ్చు. ఈ మంత్రము రోజుకి 23 మాలలు 22 రోజులు చేసి ప్రేతం యొక్క అనుగ్రహం పొందవచ్చు. ప్రేతం యొక్క సాక్షాత్కారమే పొందాలంటే 42 రోజుల్లో 5 లక్షలు జపం పూర్తి చేయవలసి ఉంటుంది. మంత్రం చిన్నదే గాని చేయవలసి ఉంటుంది. దక్షిణాభిముఖంగా చేయాలి. రుద్రాక్షమాలతో చేయాలి. ఎర్రని వస్త్రములు ధరించి జపం చేయవలసి ఉంటుంది. ఉదయం సాయంత్రం యథాశక్తి దీపారాధన చేస్తూ దక్షిణ వైపు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తూ లేదా ఆవ నూనెతో దీపం వెలిగిస్తూ ఈ సాధన చేయవలసి ఉంటుంది. హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి. ఎటువంటి సందేహం లేకుండా ఈ మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేయవచ్చు. గురు సమక్షంలో తీసుకొని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎందుకంటే ఇవి బంధన లేకుండా చేయడం అన్నది, అష్టదిగ్బంధన నేర్చుకుంటా చేయడం అన్నది కొంచెం భయం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు గురువు వద్ద నుండి అష్టదిగ్బంధన మరియు ఆవాహన యంత్రము చేయించుకొని ఆ విద్యలు నేర్చుకొని చేయవలసి ఉంటుంది. ఇటువంటివి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేయబడవు. ప్రత్యక్షంగా వచ్చి వారికి మాత్రమే అందించబడతాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం నమో వైవస్వతాయ కాలనాదాయ యం యం యమాయ నమః. మంత్రం మరోసారి ఓం నమో వైవస్వతాయ కాలనాదాయ యం యం యమాయ నమః. మంత్రం మరోసారి ఓం నమో వైవస్వతాయ కాలనాదాయ యం యం యమాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము ప్రేతము వశ్యం చేస్తుంది. కాగా ఈ మంత్రం జపించి వారికి ఎటువంటి జ్వరములు కూడా రావు. ఒకవేళ వచ్చినా ఇదే మంత్రముతో అభిమంత్రించబడిన నీళ్లు తాగినా, విభూతి తీసుకున్నా, తెల్ల ఆవాలు తీసుకున్నా తక్షణమే ఆ జ్వరము నివారణ చేయబడతాది. దీర్ఘ వ్యాధులకు ఈ మంత్రము ఔషధమనే చెప్పుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, యముని యొక్క అనుగ్రహంతో పాటు ప్రేతమును కూడా వశమయ్యే మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని భోగములతో ఆనందకరమైన జీవితమును కొనసాగి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.